రామమందిర బాంబు బెదిరింపు కేసులో పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు తేలడంతో ఎన్ఐఏ మరియు కర్ణాటక ఏటీఎస్ మహమ్మద్ సుహైల్ను అరెస్ట్ చేశాయి. ఇక్కడ ఈ వ్యక్తిని చూసారా, మహమ్మద్ సుహైల్ మరి చిన్నపిల్లోలాగా ఉన్నాడు. అంటే ఒక రామ మందిరం 500 ఏళ్ళు కష్టపడి మన దేశంలో పుట్టిన రాముడిని, ఆయన మందిరాన్ని, ఆయన ప్లేస్ను ఆక్రమించిన స్థలాన్ని తిరిగి మన స్థలాన్ని మనం తీసుకుని ఇక్కడ రామ మందిరం కడితే, ఆ రామ మందిరం కట్టినాక ఈ కొంతమంది వ్యక్తులు మరీ దారుణంగా ఆ రామ మందిరం అక్కడ ఉండకూడదని ఆలోచన చేస్తున్నారు చూడు. అది ఇంకా దరిద్రం. భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఎస్పెషల్లీ ఇప్పుడు పాకిస్తాన్ కూడా భారతదేశంలో భాగమే, బంగ్లాదేశ్ కూడా భారతదేశంలో భాగమే. ఇక్కడ నుంచి విడిపోయిన దేశాలే అవి. వాళ్ళంటే ఉగ్రవాదానికి పాల్పడడం కామనే, కానీ అది అక్కడ ఒక మతం గట్టిగా నడుస్తుంటది కదా ప్రపంచవ్యాప్తంగా. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లే. వాళ్ళను ఇన్స్పైర్గా తీసుకొని వాళ్ళ అంటే మతం చూసుకొని ఇక్కడ అరాచకాలు చేయాలని చూస్తున్నారు. మన రామ మందిరం బాంబు పేలుకు సంబంధించి ఇది పిల్లోడు ఉన్నట్టున్నాడు. వివరాలు చదువుదాం. ఫస్ట్, రామ మందిర బాంబు బెదిరింపు కేసుకు సంబంధించి కర్ణాటకలోని దావనగిరిలో మహమ్మద్ సుహైల్ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ మరియు కర్ణాటక ఉగ్రవాద నిరోధక దళం ఏటీఎస్ అరెస్ట్ చేశాయి. నివేదికల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని సహాన్పూర్లోని గంగో పోలీస్ స్టేషన్ పరిధిలోకి లక్నౌతి గ్రామానికి చెందిన సుహైల్కు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయి. అతను కర్ణాటకలో పెయింటర్గా పనిచేస్తున్నాడు. ఎంతమంది ఉన్నారో మన చుట్టుపక్కల స్లీపర్ సెల్స్. అంటే నేను ఒక రీల్ చూసిన అబ్బా, పాకిస్తాన్లో ఒక ఇన్ఫ్లుయెన్సరు ఇన్స్టాగ్రామ్లో ఒకటి పెట్టిండు. మొత్తం భారతదేశంలో ముస్లింలు ఏకంగా అండి మనం యుద్ధం చేయబోతున్నాం అని పెట్టిండు రీల్. భారతదేశంలో కాదు, ఇస్లాం ఏకంగా అండి, ముస్లింలందరూ ఏకంగా అండి మనం ఒక పెద్ద యుద్ధం చేయబోతున్నామంటే, ఆ రీల్ కింద కామెంట్లు చదివిన నేను. మొత్తం భారతదేశ ముస్లింలే ఉన్నారు. ప్రొఫైల్స్ అన్ని ఇన్క్లూడ్ మన ఇండియా ఫ్లాగ్ ఎమోజీ పెట్టి మేము రెడీ యుద్ధానికి మేము రెడీ అని పెట్టున్నారు. అరే ఎవడిపైన యుద్ధం చేస్తారు? పాకిస్తాన్లో వాడేవాడో యుద్ధానికి రెడీ కండి అని ముస్లింలకు పిలుపునిస్తే భారతదేశ ముస్లింలు రియాక్ట్ అయ్యి యుద్ధానికి రెడీ అంటాడు. ఎవడిపైన యుద్ధం చేస్తారు మీరు? ఏడుండారు మీరు? ఇక్కడ తిండి తింటా, ఇక్కడ గుడ్డ కట్టుకుంటా, ఇక్కడ గాలి పీల్చుకుంటా వెన్నుపోటు పొడుస్తున్నారు భారతదేశానికి. సో అటువంటి వ్యక్తి ఇతను కూడా. పూర్తిగా వివరాలు చదువుదాం. దర్యాప్తు సంస్థలు సుహైల్ మొబైల్ ఫోన్లో పాకిస్తానీ ఫోన్ నెంబర్లు, అనుమానాస్పద వాట్సాప్ గ్రూపులు, ఆయుధాలు ఉన్న ఫోటోలను కనుగొన్నాయి. తుమకూరు, దావనగిరిలో 2 ఉగ్రవాద అనుమానితులను దర్యాప్తు సంస్థలు పట్టుకున్న తర్వాత అతని అరెస్ట్ జరిగింది. జూన్ 4న దావనగిరిలో 22 ఏళ్ల జమీర్ ఖాన్ను, తుమకూరులో 24 ఏళ్ల అల్లా భక్సన్ను అరెస్ట్ చేశారు. ఆ 2 ఉగ్రవాద అనుమానితుల విచారణలో సుహైల్ పేరు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అయితే సుహైల్ అరెస్టుకు జూన్ 4న పట్టుబడిన 2 అనుమానితులకు మధ్య ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని హోంమంత్రి ప్రియాంక ఖర్గే ఖండించారు. దావనగిరి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హెచ్టి శేఖర్ ప్రకారం సుహైల్ సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నాడు. ప్రాథమిక విచారణలో అతను సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు వెల్లడైంది. ఈ కేసు తుముకూరు జిల్లాలో నమోదైన కేసును పోలి ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే వాస్తవాలను నిర్ధారించుకోవడానికి మరిన్ని ఆధారాలు సేకరిస్తాము. 10 మంది వ్యక్తుల బృందం కర్ణాటకలోకి ప్రవేశించినట్లు కూడా మాకు సమాచారం అందింది. దీనిపై కూడా దర్యాప్తు జరుగుతోంది అని ఎస్పీ శేఖర్ అన్నారు. 10 మంది ఉగ్రవాదుల బృందము కర్ణాటకలకు చొరబడిందని ఎస్పీ ఆరోపించారనమాట. చూడు ఎంత దారుణంగా ఉందో. మొన్న మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం దేశవ్యాప్తంగా లింకులు ఉన్న ఒక 10 మంది ఉగ్రవాద సంస్థలకు లింకులు ఉన్న ఒక 10 మంది దొరికినారు. వాళ్ళు ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. దేశంలో ఇట్లా స్లీపర్ సెల్స్ ఎంతమంది ఉన్నారు మనకు తెలియకుండా. ఎస్పెషల్లీ ఒక్క మతం. అందరిని అనను, చాలామందికి భారతదేశం పైన ప్రేమ ఉంటుంది, వాళ్ళకి ఆపోజిట్ ఉంటారు. బట్ ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళు మన దేశంలో ఉంటా పక్క దేశం వాళ్ళకి ఏం పెడుతున్నారో పక్క దేశం వాళ్ళు నాకు అర్థం కావడంలే. ఆ మతం రంగు పూసుకొని చంపేద్దాం, నరికేద్దాం, జిహాదులు చేద్దాం. ఏంది దరిద్రం అసలు?
సహారన్పూర్ ఎస్పీ గ్రామీణ మయాంక్ పాఠక్ మాట్లాడుతూ బుధవారం సాయంత్రం జూన్ 24 గంగోవ్ పోలీస్ స్టేషన్కు కర్ణాటక నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. కర్ణాటకలో సహారన్పూర్ చెందిన సుహైల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఆ కాల్లో తెలియజేశారు. ఏదైనా ఏజెన్సీ సహాయం కోరితే స్థానిక పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటారని సహారన్పూర్ రేంజ్ డిఐజీ అభిషేక్ సింగ్ హామీ ఇచ్చారు. సుహైల్ పలు అనుమానాస్పద ఆన్లైన్ గ్రూపులలో సభ్యుడిగా ఉన్నట్లు సమాచారం. అతని ఫోన్లో దర్యాప్తు సంస్థలు ఆడియో క్లిప్లను కనుగొన్నాయి. అందులో అతను రామ మందిరంపై దాడి గురించి చర్చిస్తున్నట్లు వినబడుతోంది. సహారన్పూర్ మరియు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో విస్తృత నెట్వర్క్లతో అతని సంబంధాలు, అతని సహచరులు మరియు అతని ఆర్థిక లావాదేవీలపై ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. రామ మందిరంపై బాంబ్లాస్ట్ చేద్దామని కొన్ని ఆడియో కాల్ రికార్డ్స్ విన్నారంట పోలీసులు. చేయమని ఎట్లా చేస్తారు? భారతదేశంలో ఒకప్పుడు హిందువులు ఇప్పుడు లేరు. అంటే 70% సెక్యులరిజంతో నడుస్తానే కానీ 30% హిందువులు అయితే కొద్దిగా రాటుదేలి ఉన్నారు. గెలికి చూడండి, మొన్న నేను ఒక రీల్ కూడా చూసా, రామ మందిరాన్ని పడగొట్టండి మీ తలలతో రామ మందిరం కడతా అని చెప్పి రీల్ చేసిండు ఒక అతను. సో అట్లున్నారు హిందువులు. మన బజరంగ్ దళ్ కార్యకర్తలు కానీ, మన విహెచ్పి కార్యకర్తలు కానీ, లేకుంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ రామ మందిరం కూల్చడం కాదు, రామ మందిరం పైన ఉండే పెయింట్ ముక్క అట్లా కదిపించినా కానీ. సో ఇటువంటివి జరుగుతున్నాయి మన దేశంలో, ఎస్పెషల్లీ ఒక వర్గం. చూస్తుండండి, సెక్యులర్ గాళ్ళు అయితే ఖచ్చితంగా మేల్కోండి, కళ్ళు తెరవండి. ఏం జరుగుతుంది భారతదేశంలో? మీరు హిందూ ఉగ్రవాదులు అంటే ఒక మతం పైన మరి ఎడుతూ ఉంటారు. ఇది చూస్తే తెలుస్తుంది, వార్తలు చూస్తే. చూడకుండా ఇంట్లో కూర్చొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఏమొస్తుంది? ఏం రాదు. మన హిందువులు సక్రమంగా లేక ఇట్లాంటి వాళ్ళు ఎట్టబడితే అట్ట మాట్లాడతాను రోడ్లపైకి వచ్చి, లేకుంటే పాకిస్తాన్ దేశంతో ఉగ్రవాద సంస్థలతో లింకులు పెట్టుకొని. అదే మనం సక్రమంగా ఉంటే మన చుట్టుపక్కల ఎవడన్నా అనుమతి కోడితే అట్నే ఇంకొకసారి ఆ చుట్టుపక్కల కనరాకూడతాడు. మనం సక్రమంగా లేం. మన హిందువులపైకి మనమే డబ్బులు ఇచ్చి, మనమే పిలిపించుకొని, మనమే ఉంటుంది.